మరి ఈ రోజున విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మరి రాష్ట్రంలో డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, గంజాయి విచ్చలవిడిగా సరఫరా అవుతున్న ఇప్పటి వరకు అధికారులు మరి తనిఖీలు చేసి వాటిని అరికట్టే పద్ధతులు, నిలువరించే పద్ధతులు పూర్తిగా విఫలం చెందుతున్నారు. తక్షణమే డ్రగ్స్ని, గంజాయిని వాళ్ళ అరికట్టే విధంగా వ్యవస్థను బలోపేతం చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా గతంలో టీడీపీ ప్రభుత్వం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, అన్ని ప్రభుత్వాలు కూడా ముక్తకంఠంతో ఈ రాష్ట్రంలో యువతను కాపాడుతాం, యువతను మరి ఉద్యోగ అవకాశాలు, ఉపాధిని కల్పించే దిశగా అడుగులు వేస్తామని చెప్పేసి మరి చెప్పిన వాగ్దానాలు పూర్తిగా విస్తరించి ఇవాళ గంజాయి మత్తులు ఈ రాష్ట్రం యువత మరి వాళ్ళ మత్తులో తేలాడుతున్న సందర్భాలు ఉన్నాయి. గతంలో చిత్తూరు జిల్లాలో ఒక యువకుడు గంజాయిని అడ్డుకుంటే మరి చంపడం జరుగుతుంది. గంజాయి సేవిస్తూ అనంతపురం జిల్లాలో జనవరిలో ఒక యువకుడు కూడా మరణించడం జరుగుతుంది. ఇలాంటి సందర్భాలు ఉంటే మరి టీడీపీ తెలుగుదేశం ఎంపీ అయినటువంటి పుట్టా మహేష్ గారు మరి ఇదే మాదక ద్రవ్యాల కేసులో మరి మొన్నటి రోజున మరి ప్రత్యేక నిఘా బృందాలకి, పోలీసు వారికి అరెస్ట్ అయిన సందర్భంలో ఇప్పటి వరకు ఆయన పైన తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడైనా చర్యలు తీసుకుందా అంటే శూన్యం. ఇవాళ అడుగుతున్నటువంటి వామపక్ష విద్యార్థి యువజన సంఘాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, వాళ్ళనైతే నిర్దాక్షిణంగా చంపుతా అన్నారు. మళ్ళీ పుట్టా మహేష్ అందరూ సమక్షంలో బహిరంగంగా పట్టుబడినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంలో మరి తెలుగుదేశం పార్టీ అంతర్యం ఏంటో, దాని సిద్ధాంతాలు ఏంటో, దాని పద్ధతులు ఏంటో ఇప్పటి వరకు తెలియని పరిస్థితి. తక్షణమే ఎంపీ పుట్టా మహేష్ని సస్పెండ్ చేయాలి, పార్టీ నుంచి బహిష్కరించాలి, ఆయన పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలి. మరి రాష్ట్రంలో గంజాయి, అదేవిధంగా డ్రగ్స్, మాదక ద్రవ్యాలు మరి విచ్చలవిడిగా సరఫరా అవుతున్నా కూడా పూర్తి స్థాయిలో మరి చర్యలు చేపట్టడంలోన, మరి విచారణ చేసి దానిపైన అడుగులు వేయడంలోన, దానికి సంబంధించిన ఈగల్ వ్యవస్థ కావచ్చు, స్పెషల్ బ్రాంచ్లు కావచ్చు, ఇవన్నీ పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోయాయి. దీన్ని బలోపేతం చేయాలా, యువతను కాపాడాలా, మత్తు పదార్థాలు ప్రతి దాన్ని కూడా అరికట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. లేని పక్షంలో పూర్తి స్థాయి రాష్ట్ర ప్రభుత్వానికి డ్రగ్స్, అదేవిధంగా గంజాయి పైన మరి చలనం వచ్చేంత వరకు కూడా అనేక రకాలుగా కార్యాచరణ రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని సందర్భంగా